సౌందర్యలహరిలో ఈ 5 శ్లోకాలు చదువుకున్నా విన్నా కంటి చెవి వ్యాధులు, ఉదర మరియు జీర్ణ సంబంధిత వ్యాధులు, విషజ్వరాలు, అంటురోగాల నుండి ఉపశమనం కలిగి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తవాధారే మూలే సహ సమయయా లాస్య పరయా నవాత్మానం మన్యే నవరస మహాతాండవనటం ఉభాభ్యామేతాభ్యాముదయ విధిముద్దిశ్య దయయా సనాథాభ్యాం యజ్ఞే జనక జననీ మజ్జగదిదం. జగజ్జనని, నీవు మూలాధారాంబుజారూఢవు. లాస్యమును ఎంతో అభిమానించే నటరాజస్వరూపుడైన ఈశ్వరునితో కలిసి మూలాధారములో శ్రీమాత నీవు శృంగారాది దేవతగా ఉన్నావు. జగన్మాతా పితరులైన మీరిరువురు మూలాధారములో నటేశ్వరి, నటేశ్వరునిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. శ్రీమాత ఆధార చక్రంలో శృంగారపరమైన నృత్యమునందు ఆసక్తురాలవై సమయ అనే పేరుగల శక్తివై నీతో కలిసి నవరస మహాతాండవం చేస్తున్న పరమశివుడు ఆనంద భైరవుడు. నీవు ఆనంద భైరవివి. భైరవి, భైరవులు అనే పేరుగల శివశక్తులు జగత్తును ఉత్పత్తి చేసే కార్యక్రమంలో ఆధార చక్రంలో నిమగ్నమై ఉంటారు. స్త్రీ పురుష నాట్యాలకు ప్రతీకలైన తాండవ నృత్యకేళిలో అంబా పరమేశ్వరుల నవరసాత్మక సమ్మేళనం చేతనే ప్రళయమందు దగ్ధమైన జగత్తు తిరిగి సృష్టించబడుతోంది. ఇది ఆనంద తాండవ నృత్యం. జగదుత్పాదక సూత్రం ఆనంద లహరి విభాగానికి అంతంలో చెప్పబడిన ఈ శ్లోకం వల్ల ఆనంద భైరవి, మహాభైరవుల శృంగారమే నృత్యమని జగదాచార్యుల భావం ఈ శ్లోకం ద్వారా తెలియచేశారు. సౌందర్య లహరిలో ఆనంద లహరి అనే ఈ భాగం మనకు జన్మలను ప్రసాదించే జగన్మాతాపితరులను ప్రార్థించడంతో ముగుస్తుంది. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. జీవితంలో జీర్ణ సంబంధిత వ్యాధులకు నివారణ మరియు సంక్లిష్టమైన కడుపు నొప్పి వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. గతైర్మాణికృత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయాచ్చురణసబలం చంద్రసకలం ధనుస్సౌనాసీరం కిమితి న నిబధ్నాతి దిశలాం. సౌందర్య లహరిగా ప్రసిద్ధి చెందిన ఈ భాగంలో అమ్మవారి భౌతిక రూపాన్ని వర్ణించడానికి ఆరంభించిన మొదటి శ్లోకంలోనే ఓంకార స్వరూపిణి మహారాజ్ఞిత్వము, మహత్యము, జగన్మాత కిరీటంతో ప్రారంభించి అభివర్ణిస్తారు జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు. ఆది పరాశక్తి త్రిలోకములకు రాణిగా, ప్రపంచ స్థితికి నేరు కారణమైన సూర్య చంద్రులను కిరీటంలో దాల్చిన త్రిలోకాది నాయకిగా, జగద్ధాత్రిని సూర్యచంద్ర మౌళేశ్వరిగా సాక్షాత్కరింపజేశారు జగదాచార్యులు. ఓ పర్వతరాజపుత్రి, కురువిన్న మణిశ్రేణి కనత్కోటీర మండిత అని పూజింపబడుతున్నావు. అనేక సూర్యులు మణులుగా ఏర్పడి పొదగబడిన నీ బంగారు కిరీట కాంతులు ద్వాదశాదిత్యుల కాంతులను మించి ఉన్నవి. ఆ కిరీటము మీద నెలకొని ఉన్న చంద్రవంక సూర్యకాంత మాణిక్యముల ప్రకాశముతో దగదగా వెలుగుచున్నది. ద్వాదశాదిత్యులు అనే మణుల యొక్క కాంతులతో కలిసి చిత్ర విచిత్రమైన కాంతులను ప్రసరింపజేస్తున్న చంద్రరేఖతో బంగారు కిరీటమును గాంచి కీర్తించిన వారు ఇంద్రధనుస్సు అని భ్రమిస్తారు. శ్రీమాత రాణులకి రాణి, మహారాజ్ఞి అయి మహాసింహాసనాన్ని అధిష్ఠించి సూర్యచంద్రులనే బంగారు కిరీటమున ధరించి చిరుమందహాసంతో అమ్మవారిని దర్శించిన వారు వివిధ రంగుల సూర్య చంద్రకాంతులతో ప్రతిబింబించే ఇంద్రధనుసే అయి ఉండునని తమ చిత్తములో భావించి ధ్యానింతురు. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. జీవితంలో వివిధ అంటువ్యాధుల నుండి
రక్షణ లభిస్తుంది మరియు ఉదర రుగ్మతలను నయం చేసుకోవచ్చు. కవీనాం సందర్భస్తవకమకరందైకరసికం కటాక్షవ్యాక్షేప భ్రమరకలభో కర్ణయుగళం అముంచంతో దృష్ట్యా తవ నవరసాస్వాదతరళ వసూయ సంసర్గాదళిత నయనం కించిదరుణం. జగన్మాత కవీశ్వరుల రసవత్తరమైన రచనలు అనే పుష్పగుచ్చాల నుండి జాలువారిన తేనెయందు మాత్రమే ఆసక్తిని చూపే నీ చెవులను కడగంటి చూపులు అనే నెపంతో నీ 2 కన్నులు అనే గండు తుమ్మెదలు శృంగారాది 9 రసాలను గ్రోలుట యందు ఆసక్తి గలవై నీ వీణుల జంటను విడువలేక ఉండగా పైభాగాన ఉన్న లలాట నేత్రము ఇది చూసి మిక్కిలి అసూయ చెంది ఎర్రబడింది. శ్రీమాత, కవివరేణ్యులందరూ ఎంతో భక్తితో నీ గుణములను కీర్తిస్తుంటే వాటిని వింటూ నీ కర్ణములు తిలకిస్తూ నీ నేత్రములు మా మీద దయారస వర్షం కురిపిస్తూ ఉంటే ఆ నేత్రాలను దర్శించిన మేమెంత ధన్యులమో కదా. ఎరుపు రంగు కలిగిన చంద్రబింబము బోలిన నీ ముఖ పద్మమునకు నీ నేత్రములు ఎంతో శోభను కలిగిస్తున్నాయి. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. సమస్త విషజ్వరాల నివారణ, వివిధ అంటువ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది. గతే కర్ణాభ్యర్ణం గరుదైవ పక్ష్మాణి దధతి పురాంబేతుశ్చిత్త ప్రసమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే తవా కర్ణాకృష్ట స్మరసర విలాసం కలయతః. పర్వతరాజపుత్రి, ఆ కర్ణ దీర్ఘములైన నీ నేత్రములు చెవుల దాకా వ్యాపించి ఉంటాయి. ఆ నేత్రములకు గల కనుబొమ్మలు మన్మధుని వింటిని పోలి ఉన్నాయి. ఇక నీ చూపులు ఆ విల్లుకే తొడిగిన రెక్కల బాణాల్లా ఉంటాయి. చూడగా చూడగా త్రిపురారి అయిన ఈశ్వరుణ్ణి చెలింపజేయడం కోసం విసిరేందుకు మన్మధుడు తన వింటిని బిగించిన బాణాల్లా ఉంటుంది తల్లి నీ నేత్ర సౌందర్యం. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. కంటి మరియు చెవి వ్యాధులకు నివారణ లభిస్తుంది. పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రై నేత్రైరరుణధవళశ్యామ రుచిభిః నదస్సోణి గంగాతపనతనయేతి ధ్రువమయం త్రయాణాం తీర్థానాముపనయసి సంభేదమనఘం. శ్రీమాత, శివాధీన హృదయ అయిన పర్వతరాజతనయ తల్లి, నీకు గల 3 నేత్రాలు మృదువైన అపార దయావర్షం చేత రసార్ద్రమై ఉన్నాయి. అవి ఎరుపు రంగు కలిగిన సోణ నదిని, తెలుపు రంగున్న గంగా నదిని, నలుపు రంగున్న యమునను స్ఫురింపజేస్తున్నాయి. ఈ 3 పుణ్యతీర్థములతో పాపములను పోగొట్టి అపవిత్రులను పావనులుగా చేయుటకు వాటిని త్రివేణి సంగమ స్థానముగా ఒకే చోటుకు చేర్చుచున్నావు. ఆ నదులలో స్నానము సకల పాపాలను హరిస్తుంది. ఆ 3 వర్ణములు కలిగిన నీ నేత్రముల దయారస ధార మాపై ప్రసరింపజేసి త్రివేణి సంగమ స్నాన ఫలితాన్ని మాకు ప్రసాదించు తల్లి. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. దుష్ట వ్యాధి నివారణార్థం నుండి ఉపశమనం లభిస్తుంది.